ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై ఫేస్బుక్ వేదికగా వినుకొండ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకట్రావు చౌదరి సన్నపనేని చేసిన ఆరోపణలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వెంకట్రావు చౌదరి మీద చర్యలు తీసుకోవాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అతని కుటుంబ సభ్యుల మీద జనసేన పార్టీ శ్రేణుల మీద అభ్యంతరకర పోస్టులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా వేదిక చేశారు. 5 సంవత్సరాలు మేము ధర్నాలు ర్యాలీలు చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అభ్యంతరకర పోస్టులు బూతులు తిడుతూ సోషల్ మీడియా వేదిక వైసీపీ వాళ్ళు పోస్ట్ పెట్టారు. దీనికి జనసేన పార్టీ శ్రేణులు చాలా బాధపడతా ఉన్నాయి. జనసేన పార్టీ అధిష్టానం ఒక ఆదేశాల మేరకు ఈరోజు వినుకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టిన అభ్యంతరకర పోస్ట్ వాళ్ళ నోటితో చెప్పడానికి వీలైన విధంగా పోస్ట్ ఉంది. దీనికి జనసేన పార్టీ శ్రేణుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతిన్నది. కాబట్టి గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి 11 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్షంలో కూడా రానందుకు కారణం పవన్ కళ్యాణ్ గారు భావించి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్ముతూ ఈరోజు అభ్యంతరకర పోస్టులు పెట్టారు. ఒక చేతికి 5,000 ఉంటాయి, 5 రకాలుగా ఉంటాయి. ఒక కుటుంబంలో 3-4 కొడుకులు ఉంటే రకరకాల ఆలోచనలు ఉంటారు. అలానే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి వివిధ రకాల ఆశయాలతో సిద్ధాంతాలు వచ్చినాయి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఆ మనస్పర్ధలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని వేధిస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య గొడవ పెడుతూ తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రతిష్టను దెబ్బతీసి వీరిద్దరి కలయిక మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోలే ప్రయత్నం చేస్తున్నట్టుగా దీన్ని భావిస్తున్నాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. కూటమి ప్రభుత్వంపై భవిష్యత్తులో వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కూటమి ప్రభుత్వం యొక్క అప్రతిష్టను పాలు చేసే విధంగా ఏదైనా పోస్టులు పెట్టినా కూడా జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. గత 5 సంవత్సరాల్లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి తనయుడు లోకేష్ బాబు గారి మీద, అదేవిధంగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మన జీవి ఆంజనేయులు గారి మీద కూడా ఇదే విధంగా వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పెట్టారు. వాటన్నిటినీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. స్థానిక సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానన్నారు.